బాబు జల్దీ పోయే, నాకు పని ఉంది, నేను కూడా చెప్పున పోవాలి. ఏం పని ఉన్నదిరా? చెప్పంటాను. అరే ఏమైందిరా? ఏం కాలేదు, ఎమ్మెల్యే మొన్న మనిషిని పంపించిందంట, నిన్న మనిషిని పంపించిందంట. మళ్ళీ అది ఏం పని పోయేసి చూసేసి వస్తా. అరే రంగా, అయ్యా మంద వేరా. సరే అయ్యా మంద వేరా. అయ్యా తీసుకోండి అయ్యా. రంగా మందు మస్తు కలుపుతావురా నీకు. ఎవడో ఉప్పు ఎక్కువైంది రంగా. అయ్యా నేనేమన్నా అయ్యా. సరే కానీ సిగరెట్ తెలియదా? తీసుకొచ్చినయ్యా. రంగా ఏమైనా స్టప్ అయిపోయిందారా? ఉన్నది పట్టేలా సార్ రమ్మన్నారట. రాజేష్ గా నా గురించి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నావాట, తెలిసిందారా నీకు? ఉన్నదే కదా సార్ నేను మాట్లాడింది, ఏమన్నా లేని మాట్లాడినా? అందరూ మీ గురించి అన్నదే నేను మాట్లాడినా. ఏం తెలిసిందారా నీకు? ఏమరా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? మీరు బతకాలని లేదా నీకు? భూమి మీద లేకుండా చేస్తా కొడక. సార్ మీరు ఎమ్మెల్యే అయిన కాడి నుండి మన నియోజకవర్గానికి ఏమి చేసినారు సార్? అసలైన అరువుని ఎప్పుడైనా పట్టించుకున్నారా సార్? ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ పథకమైనా మీ చుట్టూన్న వాళ్ళకే కదా సార్, మీ చుట్టాలకే కదా సార్. అసలైన అరువునికి ఎప్పుడైనా అందనిచ్చారా సార్? పేదోడిని ఎప్పుడైనా పట్టించుకున్నారా సార్? పాపం ఆ రోడ్డు కాంట్రాక్టర్ మీకు కమిషన్ ఇవ్వలేదని కాంట్రాక్టర్ ని కనిపించకుండా చేసేసారే కదా సార్. చివరికి విద్యను అమ్ముకున్నారు, వైద్యాన్ని అమ్ముకున్నారు, పేదవాళ్ళ రక్తాన్ని తాగుతున్నారు కదా సార్. అదే మీ తమ్ముడు ఒక అమ్మాయి పైన అఘాయిత్యం చేస్తే కనీసం కేసు కూడా అవ్వనివ్వకుండా ఆ అమ్మాయి కుటుంబాన్ని రాత్రికి రాత్రే మాయం చేశారు కదా సార్. మీలాంటి వారిని ఊరికే వదిలేస్తే ఎలా సార్? ఇప్పుడు నియోజకవర్గాన్ని, తర్వాత రాష్ట్రాన్ని, తర్వాత దేశాన్ని నాశనం చేస్తారు సార్. అరో జర పైలం సార్, జర పైలం. ఇంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, చంపేస్తా నా కొడక. అరో జర పైలం సారు, జర పైలం. ఈ రాజ్యం మాది, రాజకీయం మాది. అయినా నీలాంటి అలగజనానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదురా. ఆగురా తమ్ముడు, ఆగు జర ఆగు. ఇలాంటి కుక్కలు మురుగుతూనే ఉంటాయిరా. మురిగే కుక్క కాదని వదిలేస్తే ఇలాంటి కుక్కలు మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటాయిరా. అరే రాజేష్ గా, నీకు తెలిసి కొన్నేరా. నేను చేసినవని చెప్పుకొని పోతా ఉంటే ఒక్క రోజు కాదు కదా, వారం కాదు కదా, నెలైనా సరిపోదురా. మామూలు కాదురా. కాంట్రాక్టర్ మాయం చేసామన్నావు కదా నువ్వు. మాయం కాదురా చేసింది నేను. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ నడిపించేది నేనే, ఈ విచార కుంపలు నడిపేది నేనే. ఆ కాంట్రాక్టర్ ని, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని మాయం చేసామన్నావు కదరా. చేసింది మాయం కాదురా, ఈ లోకం నుండి శాశ్వతంగా పంపించిండ్రా. అయినా ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నా తెలుసారా? చచ్చే ముందైనా నిజాలు తెలుసుకుని చస్తావని. కనీసం నువ్వు చచ్చాక కనీసం నీ ఆత్మ అయినా శాంతిస్తుందని. అరే తమ్ముడు, అరే రంగా ఇట్లా. ఇంకెంతమంది చెప్తారా మీ ఇంట్లో పీనికెళ్ళ? అయిపోయింది పని. చెప్తే
తిన్నావురా చివరికి ఏమైందిరా చచ్చినవు. అన్న ఆ బిల్డింగ్ కాంట్రాక్టర్ గారు ఒక్క ఫ్లోర్ అని చెప్పి 4 ఫ్లోర్లు వస్తుంది. ఎంత చెప్పినా కూడా పైసలు ఇస్తుంది. ఇది ఎవరా తమ్ముడు? ఒక్కసారి చెప్పు, 2 సార్లు చెప్పు, 3 సార్లు వేసేయి. సరే అన్న. అన్యాయాన్ని ఎదిరించినందుకు హతమార్చిన ఎమ్మెల్యే, ధర్మాన్ని కాపాడమన్నందుకు అధర్మంగా చంపేసిన ఎమ్మెల్యే, నిజాయితీగా ఉండమన్నందుకు నిండు ప్రాణాలు తీసిన ఎమ్మెల్యే అతని తమ్ముడు, న్యాయం మాట్లాడినందుకు నామరూపాలు లేకుండా చేస్తున్న ఎమ్మెల్యే అతడి ఫ్యామిలీ. అన్నా అటు చూడన్నా, ఆ రాయేష్ గారిని మనం చంపింది టీవీలో వస్తుందన్నా. తమ్ముడు ఏంద్రా అంతా తెలియకుండా ఏం జరుగుతుందిరా? నన్ను ఫాలో అవుతుండ్రా, నన్ను ఫాలో అవుతుండు. అరే తమ్ముడు అంత ఏందిరా? అసలు ఏం జరుగుతుందిరా? సారు జర పైలం సారు, జర పైలం. అసలు ఏంద్రా ఇది? ఏం జరుగుతుందిరా? ఆ రాజేష్ గారు కూడా చస్తున్నా తెలిసి కూడా మాటి మాటికి జరపైలం జరపైలం అని అన్నాడు. నువ్వు కూడా అదే అంటున్నావు ఏందిరా? అసలు ఈ జరపైలం ఏందిరా? న్యూస్ ఛానల్ సారు, పైలం న్యూస్ ఛానల్, జర పైలం సారు. సారు ఘోరంత తప్పు చేస్తే గొడ్డలి పెట్టు లెక్క చూపిస్తుంది సారు. తప్పించుకోవాలని చూస్తే తాట తీస్తుంది సారు. తప్పు చేసినోడు ఎవడైనా సరే, ఎలుక పొక్కల దాచుకున్నా సరే, ముద్దరేసి ముంత పొగ పెట్టి చెమటలు పెట్టిస్తా సారు. సారు జర పైలం సారు, ఎర్ర పైలం సార్. అన్నా 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 ఏమైందన్నా? తమ్ముడు తమ్ముడు జరపైలం 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 తమ్ముడు.